ఒకవైపున గోవులేమి చనిపోలేదు, అది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి మాట. ఆ తర్వాత ఒక 42 గోవులు 43 గోవులు చనిపోయినాయి అని చైర్మన్ ఒకవైపు, తర్వాత ఈవో ఒకవైపు. అవి వట్టిపోయిన ఆవులు లేదా వయసు అయిపోయినటువంటి ఆవులు అన్నటువంటిది. లేదు, దాదాపు 100కి పైగా చనిపోయినాయి, అవన్నీ కూడా మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడం వల్ల అని చెప్పేసి భువన కరుణాకర్ రెడ్డి. లేదు, అసలు మెయింటెనెన్స్ 2020లో మీ హయాంలోనే నివేదిక వచ్చింది చూడండి అని తెలుగుదేశం. అవును, 2020లో మేము అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళు, అప్పుడు అంతకుముందు మీ హయాంలో చండాలంగా మెయింటైన్ చేస్తే ఆ విషయానికి సంబంధించి మా నోటీసుకి రాగానే దాన్ని పరిష్కరించేందుకోసమే విజిలెన్స్ ఎంక్వైరీ వేసిందే మా ప్రభుత్వం. వేసి మేము తేల్చాము అప్పుడు, ఇదిగో ఇట్లాంటి తప్పుడు ఉన్నాయని. అప్పటి నుంచి బాగు చేసిందే గో సంరక్షణశాల నుంచి గోశాల కిందకి మార్చిందే మేము. దాన్ని ఇప్పుడు మీరు వచ్చి నాశనం చేశారని చెప్పి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగా ఆరోపణలు ప్రత్యారోపణలు గోశాల చుట్టూ జరిగినాయి. ఫైనల్గా ఇవాళ పల్లా శ్రీనివాసరావు అక్కడికి వెళ్తారని చెప్పేసి సవాల్ విసురుతున్నాం అని చెప్పేసి తెలుగుదేశం ప్రకటించడం, సవాల్ని స్వీకరిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం, ఇదంతా నడిచింది. పొద్దున్న చూస్తేనేమో వైసీపీ వాళ్ళని హౌస్ అరెస్ట్, అబ్బెబ్బే అదేం లేదే, అది జగన్ టైంలో అయితే జరిగింది కానీ మాదేం లేదని హోంమంత్రి విశాఖలో చెప్తారు. ఇక్కడేమో వీళ్ళందరూ పోలీసులు చుట్టుముట్టుంటారు. అదే సందర్భంలో అక్కడికి చివరికి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి పులివర్తి నాని కావచ్చు, తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు. యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. భానుప్రకాష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి వాళ్ళు కార్యకర్తలతోనే వెళ్ళారు. వాళ్ళు కార్యకర్తలతో వచ్చారు, మేము వెళ్తామంటే అట్లా కుదరదు అని చెప్పారు పోలీసులు. ఈ మొత్తం హంగామా నడిచింది. ఈ మధ్యలో సంచలనాత్మకమైనటువంటి నివేదికని బయటపెట్టారు కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు నా పక్కన బాక్సులో కనబడుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇచ్చిన నివేదిక. ఇందులో మరీ సంచలనాత్మకమైన అంశం ఏంటంటే 191 గోవులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే చనిపోయినాయి. ఏప్రిల్ 2024 వీళ్ళు పవర్లోకి వచ్చినటువంటి సందర్భానికి ముందు అనుకుంటా, ఎందుకంటే ఆ టైంలోనే బిగిన్ అయినట్టుంది. ఏప్రిల్ 24న 17, మేలో 18, జూన్లో 13, జూలైలో 18, ఆగస్టులో 15, సెప్టెంబర్లో 21, అక్టోబర్లో 19, నవంబర్లో 13, డిసెంబర్లో 14, ఈ ఏడాది జనవరిలో 18, ఫిబ్రవరిలో 13, మార్చిలో 12 గోవులు చనిపోయినాయి. టోటల్గా ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే అంటే కరెక్ట్గా ఏడాదికి 191 గోవులు చనిపోయినాయి. ఇది ఓవరాల్గా తేలినటువంటి రిపోర్ట్. ఆ నివేదిక ఇప్పుడు మన పక్కన కనబడుతోంది. ఇంతకాలం ఇది ఎందుకు దాచేశారు? అసలు ఇన్ని గోవులు చనిపోవడం ఏంటి? సాధారణంగా వయసు అయిపోయినాయి, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని గోవులు చనిపోతుంటే ఏం చేస్తున్నట్టు? అసలు ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకోవడం మానేసేసి ఆ వెటర్నరీ డిపార్ట్మెంట్, వెటర్నరీ హాస్పిటల్, వెటర్నరీ యూనివర్సిటీ అది ఉంది కదా, వాళ్ళ చేతన ఎంక్వైరీ చేయించి అసలు నిజాలు తెలిస్తే భవిష్యత్తులో గోవులకి ఏం కాకుండా, ఎందుకంటే ఎవరు గోవుల్ని చంపాలనుకోరు, అది ప్రభుత్వం అధికార పక్షం వాళ్ళు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ. కాబట్టి దాన్ని సరైనటువంటి దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఇన్ని గోవులు మరణం అన్నటువంటిది మాత్రం విషాదకరమైనటువంటి అంశం. అవి ఎలాంటివి? అనారోగ్యం కారణంగా ఉన్నటువంటి గోవుల, లేకపోతే మెయింటెనెన్స్ సక్రమంగా లేకనా? ఇది స్పష్టత రావాలంటే అలాంటి ఎంక్వైరీ చేయాల్సి ఉంది. బట్ ఈ రిపోర్ట్ మాత్రం సంచలనాత్మకమైన అంశం.